హలో గైస్, ఈరోజు 3.3.4 నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఒక కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, ఈ కమ్యూనికేషన్ ఏంటి, ఈ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, వీటి మధ్య ఒక డేటా ఎక్స్చేంజ్ జరగడం అనే కాన్సెప్ట్ని ఎలా అవుతుంది, వాటి వెనకాల ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అన్నదే కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్తారు. ఇప్పుడు ఈ ఆఫీస్లో తీసుకోండి, పెద్ద పెద్ద ఆఫీసెస్లో చాలా కంప్యూటర్స్ ఉంటాయి, వాటి మధ్య డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది. ఈ రియల్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి, ఒక ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఒక కంప్యూటర్, మేనేజర్ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటుంది. సో వాళ్ళ ఇంట్రానెట్ అని ఒకటి యూజ్ చేసి మేనేజర్ నుంచి ఒక ఎంప్లాయీకి, ఎంప్లాయీ నుంచి ఇంకో ఎంప్లాయీకి ఇలా డేటా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు చూసారా, అది ఒక నెట్వర్క్ అంటారు, కంప్యూటర్ నెట్వర్క్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ కంప్యూటర్ నెట్వర్క్లో ఒకరు సెండర్ ఉంటారు, ఇంకొకరు రిసీవర్ ఉంటారు. సో ఎప్పుడు 2 పర్సన్స్ ఎగ్జిస్ట్ అవుతారనమాట. పర్సన్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్ కూడా అవ్వచ్చు కంప్యూటర్ నెట్వర్క్స్లో. సెకండ్ వచ్చి నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇదేంటి, ఇందాక మనం చూసిన కంప్యూటర్ నెట్వర్క్ ఒక ఆఫీస్లోనే పోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ వచ్చి ఇండియాలో ఉంది, ఇంకో కంప్యూటర్ బ్రెజిల్లో ఉంది అనుకోండి. ఈ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్గా మనం అనుకుంటే, మీ మీ కంప్యూటర్ నుంచి ఫస్ట్ ఆ సిగ్నల్ వైఫైకి వెళ్తుంది, మీ ఇంటిలో ఉన్న వైఫైకి. అక్కడి నుంచి ఐఎస్పి అంటారనమాట, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని. వాళ్ళు ఎయిర్టెల్ అవ్వచ్చు, జియో అవ్వచ్చు, ఫైబర్ నెట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఇక్కడ నుంచి కొన్ని టవర్స్ నుంచి ఓషన్ కేబుల్స్, తర్వాత అలా కాంటినెంట్స్ దాటి బ్రెజిల్లో ఉన్న మీ ఫ్రెండ్కి, లేకపోతే ఏ కంట్రీలో ఉన్న మీ ఫ్రెండ్కి ఆ మెసేజ్ వెళ్తుంది. సో ఇక్కడ మధ్యలో ఉన్న ఈ హోల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చూసారా, మీ ఇంట్లో ఉన్న వైఫై నుంచి మీ ఫ్రెండ్ ఇంట్లో ఉన్న వైఫై వరకు ఈ హోల్ సెటప్ని కమ్యూనికేషన్ డివైస్ సెటప్ అంటారు, లేకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమైంది ఒక నెట్వర్క్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి అని. ఇప్పుడు ఇలాంటి నెట్వర్క్స్లో 2 టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్, సెకండ్ది కనెక్షన్లెస్ నెట్వర్క్ అని అంటారు. కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్ అంటే ఇప్పుడు సెండర్ రిసీవర్ ఇద్దరి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫోన్ కాల్ ఉందనుకోండి, మీరు మీ ఫ్రెండ్కో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే, అవతల వ్యక్తి ఆ ఫోన్ని ఎత్తేంత వరకు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు కదా. సో అది కనెక్షన్ ఓరియంటెడ్, అంటే ముందు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇది నెట్వర్క్స్లో టీసీపీ అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్గా మీరు ఊహించుకోవచ్చు. సెకండ్ది కనెక్షన్లెస్ నెట్వర్క్. ఇదేంటంటే సెండర్ రిసీవర్ ఇద్దరు ఒక అగ్రిమెంట్ లేకపోతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా సెండర్ పంపించేస్తారు, రిసీవర్ దాన్ని రిసీవ్ చేసుకోకపోయినా సెండర్కి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్లో లేకపోతే ఏదన్నా వీడియో ఫార్మాట్స్లో మీరు సినిమా చూస్తున్నారనుకోండి, లేకపోతే ఏదైనా వీడియో చూస్తున్నారనుకోండి, వీడియోకి ఆడియోకి సింక్ ఉండేది కాదు. మీరు కొద్దిగా పాస్ట్లోకి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు ఒకసారి జరుగుతుంటుంది అనుకుంటా, సింక్ ఉండదు మనకు సరిగ్గా. ఎందుకు ఉండదు అంటే, ముందు కాలంలో యూడిపి అనే ఒక టెక్నాలజీని వాడేవాళ్ళు అనమాట. అంటే టెక్నాలజీ అంటే ఒక స్టాండర్డ్. ఆ యూడిపి అంటే ఏంటంటే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉండదు, అంటే రిసీవర్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీ లేకున్నా సెండర్ పంపించేస్తారనమాట.
అందుకే మనకు ఒక్కోసారి వాయిస్ కట్ అయిపోవడం కానీ, లేకపోతే సిగ్నల్ సరిగ్గా రాకపోవడం కానీ జరిగేది. కానీ ఇప్పుడు చాలా వరకు అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల కనెక్షన్లెస్ నెట్వర్క్స్ కూడా అడ్వాన్స్ అయిపోయి ఇప్పుడు చాలా వరకు బాగానే ఉంది సిచ్యువేషన్. అలాంటి వాయిస్ కట్ అవ్వడం, వీడియో కట్ అవ్వడం ఈ మధ్య జరగట్లేదు. సో ఈ నెట్వర్క్స్లో అసలు ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇవన్నీ అసలు ఎందుకు, మనకి ఇనిషియల్గా ప్రాబ్లం ఏముంది అనే దాని గురించి ఆలోచిస్తే ఫస్ట్ రౌటింగ్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. రౌటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే మీ ఇంటి నుంచి మీ ఫ్రెండ్ ఇంటికి ఒక మెసేజ్ వెళ్ళాలి అంటే, లెట్స్ వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఓ మెసేజ్ పంపిస్తే అది వెళ్ళాలంటే చాలా రౌట్స్ ఉంటాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి వైఫై నుంచి ఐఎస్పికి వెళ్ళి, ఐఎస్పి నుంచి ఎక్కడికో వెళ్ళి, తర్వాత మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట మెసేజ్. సో ఒక రూట్ తీసుకుంటుంది అనమాట కంప్యూటర్ నెట్వర్క్లో. ఆ రూట్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది అన్న డిసైడ్ చేస్తే రౌటింగ్, అవి రూటర్స్ చేస్తాయన్నమాట. అంటే మన ఎగ్జాంపుల్, మన ఇంట్లో వైఫైస్ అని కూడా చెప్పుకోవచ్చు. వైఫైస్కి ఆ క్యాపబిలిటీస్ వచ్చేసాయి ఇప్పుడు. సెకండ్ది బ్యాండ్విడ్త్. ఈ బ్యాండ్విడ్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 1 GB కనెక్షన్ తీసుకున్నారనుకోండి, మన నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ అని అంటుంటారు. దీన్ని బ్యాండ్విడ్త్ కూడా అంటారనమాట. అంటే మీకున్న ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఎంత డేటా మీరు పంపించగలరు ఈ నెట్వర్క్ మీద అన్నదే బ్యాండ్విడ్త్. థర్డ్ది రెసిలియన్స్. ఇదేంటి, ఇప్పుడు సపోజ్ మీరు మీ ఫ్రెండ్కి గుడ్ నైట్ మెసేజ్ చేశారనుకోండి, ఏదో ఒక నెట్వర్క్ ఇష్యూ వల్ల అది రీచ్ అవ్వలేదు అనుకోండి ఒకవేళ, ఇప్పుడు నెట్వర్కే దాన్ని 2-3 times ట్రై చేస్తుంది అనమాట. మీ వరకు చెప్పే ముందు, ఇలా నెట్వర్క్ ఇష్యూ వచ్చిందని చెప్పే ముందు నెట్వర్క్ 2-3 times రీట్రై చేసిన తర్వాత ఒకవేళ అప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు మీకు రిపోర్ట్ చేస్తుంది. కానీ ఈ ప్రాబ్లం కూడా ఈ మధ్య తగ్గిపోయింది చాలా వరకు. నెక్స్ట్ ది కంటెన్షన్. ఇదేంటంటే, ఒక రీసోర్సెస్ కోసము 2 different థింగ్స్ ఫైట్ చేసేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైఫైకి ఒక రిక్వెస్ట్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ చేశారు, వైఫై చెక్ చేస్తుంది ఏ రౌట్లో పంపించాలి అని. అప్పుడే మీ ఫాదర్ ఎవరికో మెసేజ్ చేశారనుకోండి, రౌటర్ బిజీ ఉందనుకోండి, అప్పుడు అదొక కాన్ఫ్లిక్ట్ లాగే కదా, ఒక రీసోర్స్ కోసం ఫైట్ చేస్తున్నట్టే అక్కడ వైఫై. ఇది రియల్ వరల్డ్లో ఇది చాలా చిన్నది, కానీ కొన్ని మిలియన్స్ లేకపోతే ఒక ట్రిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి కంటెన్షన్ అనే ప్రాబ్లం వస్తుందన్నమాట. మీరు గమనిస్తే సర్వర్ డౌన్ అయిపోయిందంటారు, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఒక్కోసారి బిగ్ బిలియన్ డే ఇలాంటి డేస్ పని చేయి చూసారా, ఇలాంటి కంటెన్షన్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు అలా అవుతుందన్నమాట. చాలామంది ఒకేసారి ఒకటి యాక్సెస్ చేస్తే అది యాక్సెస్ అవ్వలేకపోవడం. సెకండ్ది బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ గురించి ఏంటి, నెట్వర్క్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, డిస్ట్రిబ్యూటెడ్ డేటా అనేది ఫస్ట్ది. ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఏంటి, మనం డైలీ వెబ్ సిరీస్ చూడడానికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలా యూస్ చేస్తాం కదా, ఇది ఇండియాలోనే ఉండదు కంటెంట్, చాలా చాలా చోట్ల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుంచి ఒక్కోసారి డేటా తీసుకురావాల్సి ఉంటుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో ఉన్న డార్క్ సిరీస్ కావాలంటే అక్కడ నుంచి కంటెంట్ ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ డేటాని కూడా మనము, అంటే ఎక్కడెక్కడో ఉన్న డేటాను కూడా మనము ఫాస్ట్గా యాక్సెస్ చేయగలుగుతున్నాం అనమాట. సెకండ్ది రీసోర్స్ షేరింగ్. ఇది ఈ నెట్వర్క్స్ వల్ల నెక్స్ట్ బెనిఫిట్, ఇది మన రియల్ లైఫ్లో ఏంటంటే, మనకు ముందు మూవీస్ చూడడానికి ఒక పెద్ద రీల్ వచ్చేదన్నమాట. ఇప్పుడు అది తీసేసి కంప్లీట్గా శాటిలైట్ ప్రింట్స్ వస్తున్నాయి. ఇదేంటి, ముందు కాలంలో ప్రతి థియేటర్కి ఒక రీల్ పంపించాల్సి వచ్చేది, అది ఖర్చుతో కూడుకున్నది అండ్ చాలా రిస్క్ అనమాట, ఎక్కడన్నా మిస్ అవుద్దేమో అని. ఇప్పుడు అలా కాకుండా శాటిలైట్ ద్వారా ఒక శాటిలైట్
డేటా ఇచ్చేసారనుకోండి ఒక ప్రింట్, అది వరల్డ్లో ఉన్న అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, షేర్ చేస్తుంది. సో అది కూడా కంప్లీట్లీ నెట్వర్క్స్ మీదే రన్ అవుద్ది కాబట్టి రీసోర్స్ షేరింగ్ మనది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. నెక్స్ట్ ది కమ్యూనికేషన్. మనకు ఇది తెలిసిందే, ఈమెయిల్ చాటింగ్ కానీ ఫోన్ కాన్వర్సేషన్స్ అన్నీ నెట్వర్క్స్ మీదే ఉంటాయి. లాస్ట్ ది అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. ఇదేంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ముందు కాలంలో సమ్ మనీ కావాలి అంటే మనం బ్యాంక్ అవర్స్లో మాత్రమే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉండేది కదా. 5 లోపల బ్యాంక్ క్లోజ్ అయిపోద్దు అన్న టెన్షన్ ఉండేది, లేకపోతే దొరుకుతుందో దొరకదో అన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఏటీఎంస్ రావడం వల్ల, అదే నెట్వర్క్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం 24 అవర్స్ ఎప్పుడన్నా వెళ్ళి ఏటీఎంకి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ రిలయబిలిటీ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి డ్రా చేసినా పర్లేదని, లైక్ కొన్నిసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే డ్రా చేయాలని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి మీరు డ్రా చేసుకోవచ్చు మనీని. సో మీ డబ్బులు సేఫ్గానే ఉంటాయి ఏ ఏటీఎం నుంచి డ్రా చేసినా అనేది ఈ నెట్వర్క్ ఇన్సూరెన్స్ చేస్తుంది అనమాట. లాస్ట్ది ఈ చాలా మాట్లాడాము ఇప్పటివరకు, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అని. కానీ ఒక కంపెనీకి ఇవన్నీ అవసరం ఉండవు. వాటి వల్ల వచ్చే ఇంపార్టెన్స్ కానీ వాటి వల్ల ఉన్న వాల్యూ ఏంటి అని చూస్తే, ఫస్ట్ది అతి తక్కువ టైంలో మనకి ఆన్సర్ కానీ లేకపోతే అవుట్పుట్ కానీ తీసుకొస్తుంది అనమాట ఫాస్ట్ నెట్వర్క్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ మేనేజర్ లండన్లో ఉన్నారనుకోండి, మీరు ఇండియా నుంచి సడన్గా రిపోర్ట్ సెండ్ చేయాలంటే ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుంటే చాలా ఫాస్ట్ డేటాను సెండ్ చేసేయచ్చు. సెకండ్ది వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు మనకి ఈ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామందికి ఇచ్చేసారు కాబట్టి ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు నెట్వర్క్స్ బాగుంటాయి. సో అది మనకు యూస్ఫుల్ బెనిఫిట్. థర్డ్ది బిజినెస్ రిలేషన్షిప్. ఇది నెట్వర్క్స్ వల్ల ఎలా హెల్ప్ అవుతుందంటే, మనకు దళారులు అని మీరు వినే ఉంటారు అనమాట. అంటే ఒకరి దగ్గర కొని ఇంకొకరికి అమ్మేవాళ్ళు విత్ సమ్ ప్రాఫిట్. అలా కాకుండా ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఓనర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాయి ఎండ్ యూజర్స్కి, అంటే ఈ నార్మల్ జనాలకి. ఇది మొత్తం ఆన్లైన్లో జరగడం వల్ల మధ్యలో మోసపోవడం కానీ లేకపోతే తప్పు జరగడం కానీ జరగట్లేదు ఈ మధ్య. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది కాబట్టి ఈ నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. సో ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, ఈరోజు మనం నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. అసలు కంప్యూటర్ నెట్వర్క్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సిస్టంలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి గురించి డిస్కస్ చేసి, ఈ ప్రాబ్లమ్స్ నెట్వర్క్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాయి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసాం.